హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మ్యాంగో పికిల్ ఆవకాయ పచ్చడి అండి. నేనైతే ఆవకాయ పచ్చడి పెట్టాను. సో చాలా సంవత్సరాలకి నా ఓన్గా సొంతంగా ఆవకాయ పచ్చడి అయితే పెట్టగలిగాను. ఏదో పెద్దగా సాధించినట్టయితే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సక్సెస్ఫుల్గా ఆవకాయ పచ్చడి అయితే బాగా కుదిరింది, మంచిగా ఉంది, ఎలాంటి బూజు అవి ఇవి పట్టకుండా. ఎందుకంటే నేను ప్రతిసారి పెట్టినప్పుడు ఏదో ఒకటి అయ్యి పచ్చడి అంతా కూడా ఖరాబ్ అయ్యేదన్నమాట. అందుకే 2 టైమ్స్ పెట్టేసి నేను పెట్టడం వదిలిపెట్టానన్నమాట. ఇంకా ప్రతిసారి కూడా ప్రతి ఇయర్ ఎవరినో ఒకరిని అడగడం, వాళ్ళు పెట్టేయడం, ఇదే జరుగుతుందన్నమాట. ఎప్పటికీ ఎవరినో ఒకరిని అడగడం ఎందుకు, నేనే చేసుకుందాం ఈ ఇయర్ అనేసి నేనే చేసుకుంటున్నాను అన్నమాట. సో ఈ పచ్చడి చేయడానికైతే నాకు డే అంతా టైం పట్టిందండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా వాటర్ ముడితే దీనిలో పడతాయేమో అనేసి కనీసం సింక్ దగ్గర కూడా నేను వెళ్ళలేదు. సో డే అంతా కూడా పచ్చడి దగ్గరే ఉన్నాను. సింక్ దగ్గర అంట్లు అవన్నీ తోమకుండా, ఏ పని చేయకుండా ఓన్లీ పచ్చడి ప్రాసెస్ మాత్రమే చేసుకుంటూ ఉన్నాను. పాపని కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చానన్నమాట. పాప ఉంటే ఏదన్నా మళ్ళీ ముడుతుంది, మళ్ళీ ఏదైనా ఖరాబ్ అయిద్దేమో అనేసి అంత జాగ్రత్తగా చేసుకుంటున్నాను అన్నమాట. సో పచ్చడి అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా నేను ప్రతి ఇయర్ కూడా నేను పెట్టుకోవచ్చు, ఎవరిని అడిగే పని లేకుండా. సో ప్రతిసారి నాకేమో ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం చాలా ఇబ్బంది అనిపించేది. సో అందుకే ఎలాగైనా సరే నేనే ట్రై చేసి నేనే పెట్టుకోవాలి అనేసి అయితే పంతం పట్టి మరీ చేశాను. వింటర్ సీజన్లో టమాటా పండుమిరపకాయ పచ్చడి అయితే పెట్టాను. అది 2 డేస్ బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ డే మొత్తం కూడా బూజు పట్టి మొత్తం ఖరాబ్ అయింది. అందుకే ఎప్పుడైనా కూడా నేను పచ్చడి పెడితే ఇదే పెట్టడం, బూజు పట్టడం ఇదే ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఈ పచ్చడి ఇంత జాగ్రత్తగా పెట్టానన్నమాట. మీలో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? పచ్చడి బాగుంటేనే తర్వాత వీడియో అప్లోడ్ చేస్తానని చేయలేదు, అందుకే లేట్ అయ్యింది వీడియో పెట్టడం. వీడియో నచ్చితే లైక్ చేయండి.